హలో గైస్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఈ బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపించేస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేసుకోవాలి. సో మనము ఈ బెండకాయలను ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. మూత అస్సలు పెట్టకండి. ఇలా మధ్య మధ్యలో నేను కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ ఫ్రై చేసేసుకున్నాను. దాని తర్వాత ఇందులోకి కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుని దించేసుకుంటే మనకు ఎంతో యమ్మీగా టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ. Thanks for watching. Please subscribe to my channel.